నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తాజాగా జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన అంతా కూడా ఒక రౌడీ రాజ్యాన్ని తలపించేలాగా రౌడీలు కదం దొక్కినట్టుగా చెప్పుకోవాలి. మరోవైపు పూర్తిగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, మరోవైపు ప్రభుత్వానికి సహకరిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున వార్నింగ్లు ఇస్తా కూడా అక్కడ ప్లకార్డులు ప్రదర్శించడం, మరోవైపు రాజారెడ్డి రాజ్యాంగం పేరు మీద మరోవైపు 2029లో వస్తే కనుక రప్ప నరుకుతామంటూ కూడా బెదిరింపులకు పాల్పడినటువంటి నేపథ్యం. అంటే ఆ పర్యటనలో ఇద్దరు ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి ఒక పరిస్థితి, దిగ్భ్రాంతి జరిగే అనేక సంఘటనలు ఆ పర్యటనలో చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తంగా ఈ పర్యటనలో ఏం జరిగింది, ఎందుకు ఈ విధమైనటువంటి ప్లకార్డులు, ఎందుకు యథేచ్ఛగా ఇంత బరితెగిస్తున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, మరి ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారు మాట్లాడదాం. మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతూ డిస్కస్ చేద్దాం. మేడం నమస్తే. మేడం, జగన్మోహన్ రెడ్డి నిన్న పల్నాడు పర్యటన, అది బెట్టింగ్ లో చనిపోయినటువంటి ఆయన్ని ఓదార్చడానికి వెళ్ళారు. నాగమల్లేశ్వరం వెళ్తూ రోడ్డు పొడవున ర్యాలీలు తీసుకుంటా, రోడ్ షోలు తీసుకుంటూ వెళ్ళారు. సరే, వెళ్ళాడు ప్రజానాయకుడు అని అనుకోవచ్చు. సీన్ కట్ చేస్తే ఇటువంటి పోస్టర్లన్నీ దర్శనం ఇచ్చినటువంటి ప్రజానాయకుడు ఎవడు? ప్రజానాయకుడు జగన్. ఆయన అనుకుంటాడు జగన్ ప్రజానాయకుడు. అసలు ఏమన్నా మనకి బుద్ధి ఉండాలి ఈ మాట జగన్ గురించి ప్రజానాయకుడు అనుకునే ముందు. ఎందుకంటే పోలీసులు రాకూడదని చెప్పారు. ప్రజానాయకుడు అనేవాడు ఆదర్శంగా నుంచోవాలి. ఇతనికి ఆదర్శంగా నుంచోవడం రాదు కదా, చెడగొట్టడానికి ముందుంటాడు. జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్ట్ కింద దారుణంగా బిహేవ్ చేస్తాడండి. చూడండి, ఇప్పుడు ఈ ప్లకార్డులన్నీ ఎవరైనా సింగిల్ గా ఇండివిజువల్ గా తయారు చేసినట్టున్నాయా? చేతులతో రాసుకుంటారు, లేకపోతే ఏదో రకంగా చిన్న చిన్న పేపర్లు పెట్టి తిరుగుతారు. ఇంత యూనిలేటరల్ సైజ్ లో పెట్టుకుని అసలు ఫోటోలు పెట్టి రప్ప నరుకుతాం నా కొడుకులారా. ఎవండ్రా మీరు రప్ప నరికేది? ఎవండ్రా? నాకు అర్థం కావట్లేదు. మా కొడకల్లారా అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నావు, గవర్నమెంట్ బెదిరిస్తున్నావు. అసలు నువ్వెవడివిరా? తప్పేంటి? ఆంధ్రప్రదేశ్లో భయపడాలా? ఎవడీడు ఈ నరుకుతా అని రాస్తున్నాడు? ఎవడీడు? వీడికి అర్హత ఏంటి? రెండోది ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాడు ఐఎమ్ డిక్లేరింగ్ ద వార్ జగన్ 2.0. ఏంటి వచ్చాడంటే చంపడానికే వస్తాడా? చంపడానికి తప్ప ఇతను బయటకు రావడా? నాకు అర్థం కాదు రాజేష్ గారు. ఇంత సైకోపాథిక్ మైండ్ సెట్, చంపడానికి చచ్చిపోయిన దోదాల్సిన తప్ప దేనికి జగన్ అనేవాడు బయటకు రాడా? కాదు, ఎవడైనా రాని తొక్కి పడేస్తా ఉంటాయి. ఎవడరా మీరు తొక్కేది? ఈరోజు సంస్కారం పక్కన పెట్టి మాట్లాడుతున్నాను. ఎవడరా మీరు? మొగాళ్ళని గవర్నమెంట్ని ఎదిరిస్తే ఆడవాళ్ళు బతకనిస్తారా మీరు? రాజారెడ్డి రాజ్యాంగం నాకు అర్థం కాదండి. వీళ్ళు బతకనివ్వరంట. ఇదేంటంటే 2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి ఏంటంటే జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతా ఒక్కొక్కరినట్ట. అసలు నీకు బతుక్కి సొంత స్లోగన్ రాసుకునే దిక్కు లేదు, నువ్వు మళ్ళీ రప్ప నరుకుతావు. అసలు నీకు ఓట్లు ఎందుకు పడలేదు ఆలోచించుకోవడానికి సిగ్గుగా ఉందా? వద్దని తరివేస్తే సిగ్గుగా ఉందా? సిగ్గుమాలిన పనులు చేసిన తర్వాత ఈ ప్లకార్డులు ఏంటి? అసలు ఇదంతా ఇచ్చింది వైసీపీ పార్టీ కదా. ఒక్క నిమిషం అండి, ఈ ప్లకార్డ్స్ ఇచ్చింది ఎవడో? వైసీపీ పార్టీ కదా. దాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తాడేంటి? జగన్మోహన్ రెడ్డి చేయించితే ఇదంతా. అండ్ ఎవడంటే ఇతను వైఎస్ రాజారెడ్డి. రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలవుద్దా? అసలు రాజారెడ్డి ఎవడు? వాళ్ళ తాత కదా. రాజారెడ్డి ఎవడు? వాళ్ళ తాత. అయితే ఎవడికి గొప్ప ఈ రాజారెడ్డి? నాకు అర్థం కాదు. రాజారెడ్డి ఉన్నాడు, మా తాత ఉంటాడు, మీ తాత ఉంటాడు, భూమి మీద పుట్టినక్కడికి తాత ఉంటాడు. అలాంటి సర్వసాధారణమైన తాత రాజారెడ్డి రాజ్యాంగమా ఏంటి? రాజారెడ్డి అంబేద్కర్ రాజ్యాంగం రాశారంటే ఎవరన్నా తలంచుకొని తీరాలి. కాదండి, ఏమండి నాకు అర్థం కాదు. అసలు ఈ రాజారెడ్డి ఎవడండి? ఎవడి రాజారెడ్డి? రాజారెడ్డిని చూస్తే భయపడిపోవాలా? జగన్మోహన్ రెడ్డిని చూస్తే చీపో నాకు వద్దని చెప్పి 11 స్థానాలు వేశారు. రాజారెడ్డి అంట ఏం చేసుకోవాలి ఈ ఫోటో పెట్టుకుని? అంటే నీ పని అయిపోయింది, మీ నాన్న పని అయిపోయింది, మీ తర్వాత పనికి వచ్చావు. ఇప్పుడు భూమి మీద లేని కూడా వాల్యూ ఇస్తారు, భూమి మీద నడుస్తున్నా నీకు వాల్యూ ఇవ్వట్లేదు. అందుకే అంటే నాకు అర్థం కాదండి. కొట్టారు, తీసుకున్నా, టైం వస్తుంది చెక్కేస్తాం. వీళ్ళు పిచ్చన బూతులు వాడి ప్లకార్డులు పెట్టుకుని వీళ్ళందరూ గొప్పోళ్ళ కింద ఎదుగుతున్నారు. కానీ నాకు అర్థం కాదు. అంబటి ఉన్నాడుగా పక్కన తిరుగుతున్నాడుగా సత్తెనపల్లిలో. సంవత్సరం నుంచి నీకు పరామర్శించడానికి చేయి రాలేదు అంబటి. నీ సత్తెనపల్లి నీ నియోజకవర్గమే కదా. మరి ఓదార్పు నీ జగన్మోహన్ రెడ్డి వచ్చేదాకా నువ్వు కదలటానికి ఏంటి ప్రాబ్లం? నీకు పొలిటీషియన్ వేగా, సత్తెనపల్లి నీ చోట్లు వద్దా? ప్రతిదానికి వీడియోలు పెట్టి తిరుగుతూ ఉంటావు కదా. అసలు నీ వీరంగం ఏంటండి? అంబటి వీరంగం ఏంటి? తోసేస్తావా నువ్వు ఉన్న బ్యారిగేట్లని? అరాచకంగా తీసి అవతలు పడేస్తావా? వాళ్ళ పైన కేసులు నమోదైనాయి అంబటి పైన. ఇప్పుడు చెయ్యాలి కదా. ఈ ప్లకార్డులు పట్టుకున్నాడు చూడండి ఒక్కొక్కడు. అసలు గవర్నమెంట్ వీళ్ళని తీసి బొక్కలో వేయాలి. ఆల్రెడీ ఒకళ్ళ మీద కేసు నమోదైపోయింది, ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలైపోయింది, ఇప్పుడే వచ్చింది న్యూస్ అది. అసలు అందరినీ బొక్కలో వేయాలి.
బొక్కలో వేస్తే గానీ ఒక్కొక్కడు ఇంకోసారి మొన్న గంజాయి బ్యాచ్ కి ఇచ్చారు చూసారు ట్రీట్మెంట్. ఏమండి గంజాయి బ్యాచ్ కి ఇచ్చిన ట్రీట్మెంట్ తప్పే కాదు నా దృష్టిలో. రోడ్డు మీద పడేసి ఒక్కొక్కళ్ళు ఇంకో ఎవరిని నరుకుతావురా నువ్వు? ఎవరిని నరుకుతావురా? పిచ్చరా కొడుకులాగా ఒక్కొక్కళ్ళు రోడ్ల మీద తిరిగి చేతికి ఏది ఇస్తే అది పట్టుకుని తిరిగి గర్వంగా కనిపిస్తాం మేము, నరుకుతే ఎంత గొప్ప అని చెప్పి తిరుగుతుంటే వీళ్ళందరూ రౌడీలందరినీ తీసుకొచ్చి భయపడాలా? నాకు అర్థం కాదండి. సింపుల్ గా నేను అడుగుతున్నాను, రండిరా, నన్ను నరకడానికి రండి మీకు దమ్ముంటే. మీకు అంత తోపుగాళ్ళు అయితే మీరు రండిరా. చేతులు గాజులు వేసి కూర్చున్నారా ప్లకార్డులు పెట్టి తిరిగినంత ఈజీగా? ఎవడండి వీళ్ళు నరికేది? నువ్వు వెళ్ళిపోయి ఇంకా నీ పోలికేంటి రాజారెడ్డి రెడ్ బుక్ అంట, కంపారిజన్ కూడా ఏముండదు. నువ్వేమో ఒక పక్క తీసుకెళ్ళిపోయేది రాజారెడ్డి ఎవడో, అతని పేరు కూడా నాకు సరిగ్గా తెలీదు. ఈ రాజారెడ్డి రాజ్యాంగం అంట, పల్నాడు మొదలవుద్దంట. గాడిద గుడ్డేం కాదు, గాడిద గుడ్డు కాదు రాజేష్ గారు, నిజం చెప్తున్నా. పల్నాడు నుంచి రాజారెడ్డి రాజ్యాంగం. నీకు అంత రాజారెడ్డికే సీన్ ఉంటుంటే నువ్వెందుకు 11 సీట్లు తోడిపోతావు? నీకెందుకు ఈ దిక్కుమాలిన పరిస్థితి వచ్చేది రాష్ట్రంలో ఈరోజు? చెల్లండి, ఏ కోర్టు కన్నా వెళ్ళి ఎన్ని పెట్టాం మేము, వీళ్ళు ఇలా తిట్టారు, దీన్ని ఏంటి మా పైన పరిస్థితి ఏంటి అని అడగండి. ఎవడి రాజారెడ్డి అని అడుగుతారు. ఎవడికి గొప్ప ఈ రాజారెడ్డి? ఎవడికి గొప్ప? నువ్వు జగన్మోహన్ రెడ్డి అయితే ఎవడికి గొప్ప? రాజారెడ్డి అంట. ఏంటి భయపడిపోతారా రాజారెడ్డి పేరు చెప్తే? ఫ్యాక్షన్ రాజకీయాలా? అసలు రాయలసీమలో పేరు ఈరోజు రాజారెడ్డి పేరు ఉంటుందా, పరిటాల రవి పేరు ఉంటుందా? చెప్పండి. చిరస్మరణీయుడు పరిటాల రవి. ఎవరైనా ఆ ఫ్యాక్స్ నిజమే అంతమైపోయింది కాదండి. నాకు అర్థం కాదు రాజేష్ గారు, నాకు ఒక్క విషయం అర్థం కాదు. కాదండి నాకు అర్థం కాదు. ఓ బొట్టు పెట్టి ఓ ఫోటో పెట్టి వాళ్ళ తాత ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి, లేకపోతే నీ జెండాలో పెట్టుకోవాలి. మా అందరి మీద తీసుకొచ్చి రాజ్యాంగం ఏంటి? రాజ్యాంగం ఏ బానిసలు అనుకుంటున్నావా? ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉంది. నువ్వు రప్ప నరుకుతా అంటే రండి నడకండి, ఇక్కడ నా మెడ ఎక్కడ ఉందని చెప్పి చూపిస్తారనుకుంటున్నావా? తోట చంద్రయ్య లాంటి వాళ్ళు 100 మంది ఉండరు అనుకుంటున్నావా? నీకు జైలు కొడతారనుకుంటావా? ఇలాంటి బుక్లెట్లు ప్యాంప్లెట్లు చూస్తే భయపడిపోవడానికి ఏమన్నా అర్థం ఉందా నీకు? నిన్న వెళ్ళాడు, కాన్వాయ్ తగిలి ఒక అతను మరణించాడు, ఇద్దరు చనిపోయారు. ఒక అతను గుండె హార్ట్ బీట్ ఎక్కువ హార్ట్ ఫెయిల్ అయిపోయి చనిపోయాడు. జగన్మోహన్ రెడ్డి అంటే 10 లక్షలు అనౌన్స్ చేశాడంట. అంబటి దానికి వీడియో చేసి పెట్టాడు, 10 లక్షలు అనౌన్స్ చేశాడంట. ఇంకో శవయాత్రకు రెడీ అయింది కదా నీకు. ఏలో మళ్ళీ ఇలాగే బో. ఈసారి దమ్ముంటుందా నువ్వు? అసలు స్టేట్ గవర్నమెంట్ సీరియస్గా తీసుకోదా? నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారిపై నరాసు రక్త చరిత్రను రాస్తే ఆయన ఏం యాక్షన్ తీసుకోవాలి ఈ రోజు దాకా? పెద్ద మనిషి. కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఇతన్ని ఖండించిన వాళ్ళందరినీ రప్ప నలుపుతాం అంటే గవర్నమెంట్ పట్టించుకోదా? మరి మా గురించి, సామాన్య ప్రజల గురించి పట్టించుకోదా? రేపు ఓట్లు అయిపోతే రప్ప నలుపుతాం అంటారు, అప్పుడు కూడా పట్టించుకోదా గవర్నమెంట్? నాకు అర్థం కావట్లేదండి మరి ఇవన్నీ అంటే ఏంటంటే రప్ప మరి టూ మచ్ గా బహిరంగంగా వార్నింగ్ లీట్ మీద అంతా కూడా ఏమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాండిడేట్ ఉన్నాడు చూడండి, ఇతని పేరు తీసుకోవాలన్నా నాకు చిరాకు వస్తుంది ఈరోజు షోలో. ఎంత దమ్ము ధైర్యం ఉంటే 11 స్థానాలకు నిన్ను వంగదీసి కూర్చోబెడితే నీ స్ట్రేచర్ ఏంటంటే కంటిన్యూస్గా అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అయితే ఈ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి ఈ పులివెందుల క్యాండిడేట్ గెలుస్తాడా? రాజారెడ్డి ఫోటో నీకైనా పనికొస్తుందా? ఆలోచించాలి కదా. ఎందుకు అసెంబ్లీకి ఎందుకు వెళ్తున్నావు? భయమేగా డిస్క్వాలిఫై అవుతా అని. ఆ ఒక్కరోజు వెళ్ళి సంతకాలు పెట్టుకుని పారిపోవడం అనేది అక్కడ తెలియట్లేదని మగతనాలు ఏంటో చెప్పండి. రాజారెడ్డి ఉన్నాడుగా నీకు, రాజారెడ్డి పేరు తీసుకుని ఓట్లు ఎంచుకో. ఇతనే కాదండి, చంద్రబాబు నాయుడు గారు రేపు వచ్చి వాళ్ళ ఫాదర్ పేరు చెప్పి రాజ్యాంగం నడుస్తుంటే ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా? మీరు ఇమాజిన్ చేయండి, టీడీపీ వాళ్ళు ఇలాగే పెట్టారనుకోండి, ఖండించరు ఎవరు? అసలు మీ తాత ఫోటో మేమెందుకు పెట్టుకోవాలి? అసలు టీడీపీ పెట్టరు కదా, ఎప్పుడు చేయదండి. నేను అంటుంది అసలు మీ తాత ఫోటో మేమెందుకు పెట్టుకోలే? నాకు అర్థం కాదు. అయినా నువ్వేమన్నా మాకు తీసుకొచ్చి 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఇంటింటికి ఇస్తున్నావా? మా డబ్బులతో మా ట్యాక్స్ మనీతో నువ్వు జీతాలు తీసుకుని బతుకుతున్నాడువి కాదా? ఆఖరికి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావన్నా జీతం ఇచ్చేది మా డబ్బులతో. నీకు ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? లేకపోతే లిక్కర్ కొమ్ముకోవడాలు ఎలా జరుగుతాయి? మేము తాగకపోతే ఆంధ్రప్రదేశ్లో జనాలు చెప్పండి. మా డబ్బుల మీద బతికే నీకెందుకు ఇంత పౌరుషం? ఆఫ్టర్ ఆల్ కాదా? నిజం కాదా ఇది? కానీ ఇక్కడ ఇంతమంది కార్యకర్తలు ఇంత విచ్చలవిడిగా ఇన్ని పోస్టర్లు పెట్టుకున్నా కనీసం దీని మీద ఒక్క ఖండన కూడా లేదండి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా. అసలు చేయడం తప్పు, కరెక్ట్ కాదు, లేదంటే అసలు ఎందుకు చేశారు, ఎవరు చేశారు ఏంటి అనేది ఉండాలిగా. లేదంటే లేదంటే ఈయన బరి తెగింప ఇది.
అంటే నాకు అర్థం కావట్లేదు, మీరు ఈ క్వశ్చన్ సెన్సెస్లో ఉండి అడుగుతున్నారా నన్ను? కాదు ఇంత బరితెగింపు అంటే వాళ్ళే కథా స్క్రీన్ పై దర్శకత్వం అయిందే అయినప్పుడు ఆ బరితెగింపు ఎవరిని చూసి అనేది కూడా పాయింటే కదా. ఏమంటే మీరే అంటున్నారు, నేనే అంటున్నాను, మీ మీద కూడా ఇట్లా అయిపోయిందా? కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం జగన్మోహన్ రెడ్డిది, వైఎస్ఆర్సీపీది, వీళ్ళందరిది. అంబటి బలవంతా తోచి రెండ్రా అనుకుంటా బ్యారిగేట్లే పడేయటము, కాన్వాయ్ గుద్దుకుంటే వెళ్ళిపోతే అక్కడ శవాన్ని పరామర్శించడానికి అంబటి వెళ్తాడు. జగన్ ఎందుకు వెళ్ళి ఇంకో యాత్రకు రెడీ అవ్వాలా? వెళ్ళడా? 10 లక్షలు ఇచ్చాడు అంతేనా? చెప్పండి. అసలు నువ్వెంత అంబటి? మేమందరం మా ట్యాక్స్ మనీతో డబ్బులు కడితే జీతాలు తీసుకుని బతికే బ్రతుకులు పొలిటీషియన్ కాదా? దాంట్లో ఒక మంచి నాయకుడు కావాలనుకుంటారు ఎవరన్నా కూడా. ఒక సంఘానికి ఒక రాష్ట్రానికి నాయకుడు కావాలనుకుంటారు అంతే తప్ప మారణ హోమం సృష్టించే ఒక ఆయుధాలు కావాలనుకోరు కదా. పోని నేను ఇంకొక మాట అంటాను, దేవర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లాగా అనుకుంటున్నాడు ఇతను గురించి, ఇతను లేకపోతే బాహుబలిలో ప్రభాస్ అనుకుంటున్నాడు ఇతను. అవి సినిమాలో సరిపో నేను అడుగుతున్నాను ఇతను ఈ క్యాండిడేట్ అనుకుంటున్నాడా? పోనీ ఆ హీరోయిక్ నేచర్లు కూడా లేవు మన బతుక్కి. మానే అసెంబ్లీకి దమ్ముంటే డిస్క్వాలిఫై అయ్యి దమ్ముంటే ఈసారి వెళ్ళినట్టు రానట్టు చూడనట్టు ఎందుకే బతుకు? మానే నువ్వు డిస్క్వాలిఫై ఎలక్షన్ రాని. ఈ పల్నాడులో రాజారెడ్డి రాజ్యాంగంలో నువ్వు గెలుస్తావో లేదో ప్రజలే చూపిస్తారు నీకు. నీ పల్నాడుని తెలిసిపోద్ది నీ సత్తా అంతా. చెయ్యి. దీనికి కానీ ఇప్పుడు పల్నాడు దీనికి ఉండదు. అతను ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఒక కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టాడు. ఏ విద్వేషాలు అని చెప్పండి నాకు కొంచెం. ఈయన చుట్టాడు అంటున్నా. అదే ఎలా రెచ్చగొట్టినట్టు కదండి పార్టీలో. ఇప్పుడు అంత చూస్తాం ఆయన పెడితే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇప్పుడు పట్టుకున్న ప్లకార్డ్ ప్రతి ఒక్కరిని తీసి బొక్కలో వేసి ఎరగదీస్తే ఇంకొకటి పట్టుకుంటాడా? అదే అంటున్నా. ఆ విధంగా కాదు ఒక్క నిమిషం. ఎరగదీస్తే బొక్కలు పట్టుకుంటాడా? లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు 16 నెలలు జైల్లో ఉన్నాను, నేను ముఖ్యమంత్రి అయ్యాను, మీరందరూ జైలు గురించి బాధపడకండి అని చెప్పి సరదాగా వెళ్ళొస్తారా? నిన్న ఒకటి చెప్తున్నాడండి, ఆ ప్లకార్డులు పట్టుకున్నాడు, అక్కడ తిరిగినాడు. ఏముంది దీనికి? అత్తారింటికి వెళ్ళినట్టు వెళ్ళొస్తామంట. ట్రీట్మెంట్ ఏ రకంగా ఉండాలి అయితే వీళ్ళకి మీరు ఆలోచించండి. రేపు ఇంకొంటి చంపేస్తారు, యాప్ అత్తారింటికి వెళ్ళినట్టు వెళ్ళొస్తా అంటారు. ప్రాణ మాన మర్యాదలు అని చెప్పి నిన్ను కొడితే ఏంటి మేము అత్తారింటికి వెళ్ళినట్టు వెళ్ళొస్తామంటారు. ఏం చెప్తారు దీనికి? మళ్ళీ ఇదంతా కాకుండా ఏమంటున్నారు? కమ్మ రాజకీయాలు. ఇతని పక్కన ఉన్న పోసానిని, వల్లభనేని వంశీని, కొడాలి నానిని, ఇక ఎవడండి అక్కడ ఉంది? ఎవడాది పేర్లు? ఇంకా దేవినేష్ అవినాష్ని వీళ్ళందరినీ హింసిస్తున్నారు. ఇతని పక్కన ఉన్న కమ్మవారందరినీ ఏడిపిస్తున్నారంట. సో కమ్మవారు ఎవరు ఇతని పక్కన ఉండకూడదంట. మాట్లాడడానికి కూడా నాకు దిక్కు శివని కనపట్ల. ఆ వల్లభనేని వంశీకి తగిన శాస్తి జరిగింది అంటున్నారు అందరూ. కొడాలి నాని ఎప్పుడు అరెస్ట్ అవుతాడు? లుక్అవుట్ నోటీస్ ఏంటి ఇంకా అరెస్ట్ అవ్వడా అని. అసలు నీ పార్టీలో నా కొడాలి నాని చంద్రబాబు నాయుడు బూట్లు తుడుచుకుంటూ బతుకుతా అన్నాడు. ఏమైంది? ఇలా ఉంటాయి మీ బోడి మాటలు. తెలుసా నీకు అది? ఓడిపోతామని తెలిసినా కూడా బూట్లు తుడుస్తాను కూర్చున్నాడు. ఓడిపోయి ఓ మూల కూర్చున్నాడు. ఏమయ్యాడు? అసలు లోకేష్ అన్నట్టు నేను ఈరోజు ఒప్పుకుంటా, రెడ్ బుక్ పేరు చెప్పగానే గుండె ఆపరేషన్ బారిపోయాడు క్యాండిడేట్ బాంబేకి. ఫెయిల్ అవ్వట్లేదా? పోసాని ఎందుకు వెళ్ళాడు? మనిషి మాట్లాడాల్సిన మాటలేనా అతను? ఎక్కడనే మనిషి మాట్లాడాల్సిన మాటలేనండి. వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ తిరుగుతాడు. అది ఒక లెవెల్ ఆఫ్ హెరాస్మెంట్. అంటే పబ్లిక్గా కూర్చొని రప్ప నరుకుతామంట. ఎవరు నరుకుతారు మీరందరూ? ఎవరు నరుకుతారు? అసలు మీకు అంత దమ్ముందా కార్డులు పెట్టి తిరిగే వదల? ఒక్కసారి వీళ్ళందరినీ వేసి తొక్కి మక్కెలను గదిస్తే రెండోసారి ఒక ప్లకార్డ్ కనిపించదు. అంబటి అంటాడు ఏంటంటే, జనాలు ఇదివరకు మేము ట్రాన్స్పోర్ట్ ఇచ్చేవాళ్ళము, ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళం పొలిటికల్ సభకి, కానీ ఈసారి ఏంటో అలా వచ్చేసారు అంట. అంటే ఈసారి తరలించుకుంటూ వచ్చారంట. మళ్ళీ ఆ అంబటిది నాకు ఒక డిస్గస్ట్ అండి. అతను వాళ్ళు ఎంత హడావిడిలో ఉంటారంటే ప్రతి ఒక్కటి చేసే ముందు వాళ్ళు పెట్టేస్తారండి వీడియోలు. పెట్టేసిన తర్వాత జగన్ టూర్ వాజ్ అ సక్సెస్ బిఫోర్ ఇట్ ఈవెన్ స్టార్టెడ్ అంట. వాజ్ అంటే పాస్ట్ టెన్స్ అని కూడా తెలీదా? బిఫోర్ ఇట్ స్టార్టెడ్ అంటే మళ్ళీ ఫ్యూచర్ డిస్ట్రిక్ట్ వెళ్తున్నాం. ఇంత ఇంగ్లీష్ కూడా రాదు నీకు పెట్టేటప్పుడు. అడ్వకేట్ కదండి. నేనే చెప్తానండి, మరి నాకు కర్మకి ఇలాంటివి అవుతుంటే వీళ్ళు రాసే రాతలానే ఉంటాయి. వీళ్ళు టూర్లు కూడా తగలెట్టినట్టు. అదేదో అంటే తగలెట్టండి నిరంజన్ గారు అన్నట్టు మా బతుకులకి ఇవన్నీ వదులుతాడు కూర్చుని. జగన్ టూర్ వాజ్ అ సక్సెస్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ అంట. వాజ్ అ సక్సెస్, వాజ్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్. నీ పాండిత్యానికి నా బుర్ర కూడా పోతుంది. ఏం చెప్పాలండి? ఏమండి వాజ్ అంటే ఏంటండి? పాస్ట్ టెన్స్. బిఫోర్ ఇట్ స్టార్టెడ్. ఇతను టూర్ స్టార్ట్ అవ్వకముందు వీడియో పెట్టింది ఇది. ఏంటండి ఈ పిచ్చ కావాలా మాకు? అసలు ముందు పట్టుకున్న వాళ్ళందరినీ వేసి
కొట్టి 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 నారదీసి ఇంకొకసారి రప్ప నరుకుతాం అన్న స్లోగన్లు ఇచ్చారా అని చెప్తే ఎవరు మోయించారు మాతో ఈ ప్లకార్డ్ అని వాళ్ళు చెప్పేస్తారు. అప్పుడు చెప్తే ఈ రాజారెడ్డి ఇతని పేరేంటండి, ఇతని ఫోటోలు అసలు వీళ్ళందరూ హీరోలు అండి, ఆదర్శనీయులు వీళ్ళందరూ. నాకు అర్థం కాదు ఎవరికి. నేను అదే అంటే ఆదర్శనీయుల అసలు జగన్మోహన్ రెడ్డి ఆదర్శనీయుడా? ఇవన్నీ జరిపిన తర్వాత జగన్ మీద ఎవరన్నా స్త్రీ కానీ పురుషుడు కానీ కొంచెం మిడిల్ క్లాస్ వాడు కానివ్వండి, డబ్బులు వేసి కొట్టుకుంటాడు కానివ్వండి, ఎవరన్నా ఎవరండి మర్యాద ఇస్తారా జగన్మోహన్ రెడ్డిని చూసి? తెల్ల చొక్కా వేసుకొని మర్డర్లు చేయండి రా అన్న టూర్ లాగా ఉంది ఇది. ఎవరు ఆపుతారో మేము చూస్తాం, తగలబెడతాం రాష్ట్రాన్ని అన్నట్టుంది. ఇప్పుడు పల్నాడు టూర్కి వచ్చింది నిజంగా అక్కడ వాళ్ళు వచ్చిన ఉద్దేశం ఏంటి, చెప్పాల్సినటువంటి సందేశం ఏంటి అసలు ఎగ్జాక్ట్ గా? ఏమండి వచ్చింది ఒక విగ్రహ ఆవిష్కరణ అన్నాడు, కానీ ఇక్కడ జరిగింది ఆవిష్కరణలో లేదు. బేసికల్లీ ఇతనికి ఒక శవ రాజకీయం కావాలండి. ఓదార్పు యాత్రల పేరున 4 ఏళ్ళు తిరగల బుగ్గలు సవర్ తీసుకుంటా. ఇంతకాలం అంట ఇంటర్నెట్ లో ఒక ట్రెండ్ అవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రూమ్ లో కూర్చుని పబ్జీ ఆడుకుంటానే ఉండేవాడని. కానీ నిన్న ఫోన్ ట్యాపింగ్ విషయం బయటకు వచ్చిన తర్వాత హెడ్ ఫోన్ పెట్టుకుని ఫోన్ వినేవాడంట అందరిది. పబ్జీ కాదంట. ఇంత గొప్ప మనిషి సెక్రటరీ కూడా రానంత బిజీగా ఏమో చేస్తాడో ఆ ఇంట్లో ఆడుకుంటే. ఇవి మన గొప్ప విషయాలు. షర్మిల ఏమన్నారు, ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు, సుబ్బారెడ్డి నాకు నోటీస్ తీసుకొచ్చాడు ఆల్రెడీ, ఇతను ఎదుర్కొనేంత ధైర్యం లేక కెపాసిటీ లేక నోరు మూసి కూర్చున్నా నేను, నా ఫోన్ మా హస్బెండ్ ఫోన్ అన్ని ట్యాప్ అయినట్టు తెలుసు. ఇతను ఒక సంఘ సంస్కర్త, ఇతను ఒక తాత, ఆ తాత ఫోటో పెట్టుకుని ఇతను పక్కన గెడ్డ పక్కన ఎవరో నాకు పేరు కూడా తెలియచ్చి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ నో దిస్ పీపుల్స్ నేమ్. రప్ప ట్రీట్మెంట్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో నుంచోబెట్టి ఎలికాకుల్లాగా ఎండైకపోతే ఈ ప్రభుత్వం ప్రజలకు సేఫ్టీ భద్రత ఇచ్చినట్టు కాదు. చంద్రబాబు నాయుడు గారి పైన రక్త చరిత్ర రాసినప్పుడు ఆయన కామ్గా కూర్చోవచ్చు, ఆయన పర్సనల్ విషయం మాకు సంబంధం లేదు, ఆ లాస్ ఆయనే భరించాడు ఓడిపోయి. కానీ ఇలా రాజ్యాంగాలు మొదలవుతాయి, పిచ్చి పిచ్చిగా చేస్తాము. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ రాజ్యాంగం మొదలవుతుందని ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఇక్కడ ప్లకార్డులు పట్టుకొని చెప్తుంటే మళ్ళీ మొదలవుతుంది కాదు మొదలు. సరే ఒకవేళ అట్లా అనుకుందాం, అసలు ఓట్లేసి గెలిపిస్తారని ఏమైనా నమ్మకం ఉంది? ఏ కాన్ఫిడెన్స్ తో పెట్టుకుంటారు ఇదంతా? సైకోపాథటిక్ మైండ్ సెట్స్ ఎవరైతే మర్డర్స్ ని ఎంకరేజ్ చేస్తారు, జనాన్ని కొట్టి హింసించడం ఎంకరేజ్ చేస్తారు, ఎవరైతే పైశాచిక ఆనందం పొందుతారు, చిన్నప్పటి నుంచి పువ్వుల్ని నలిపేసి అబ్బో ఒక ఆనందం పొందే ఒక పెద్ద మైండ్ సెట్ సైకోగా ఉంటాడు చూడండి. చిన్నప్పటి నుంచి అమ్మ నలు కొట్టి పువ్వులు ఎందుకు నలుపుతారా ఉంటారండి సైకలాజికల్ గా. వీళ్ళు ఒక దీన్ని ఏమంటారంటే ఒక పర్వర్ట్ మైండ్ సెట్స్ ఫెలోస్. పర్వర్టిజం అనేది ఓన్లీ సెక్షువల్ డిజార్డర్ కూడా కాదండి, ఇంకొకరిని హింసించడము, ఒక రకమైన సేడిజము, ఇలాంటి ఏరు పడేసి యోగా ఇంటర్నేషనల్ యోగా డే ప్రాపర్గా చేసి ఈ సబ్జెక్ట్ మీద ఈ రప్ప గాడి మీద కూర్చుని వేస్తే రాష్ట్రం అంతటా ఇంకొకసారి రప్ప అనే వర్డ్ వాడకుండా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సో మీరు కూడా జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో ఈ పోస్టర్లు చూసిన తర్వాత అంత ధైర్యంగా, అంత యథేచ్ఛగా, అంత బరి తెగించి పోస్టర్లు పెట్టినటువంటి నేపథ్యంలో మీరేమనుకుంటారో మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.